విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు అక్కులీలా పనిచేస్తున్న సంస్థలోని సహోద్యోగులు 42 సంవత్సరాలుగా వాళ్ళకి 15 రూపాయలే చెల్లించడాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేయవలసిందిగా సలహా ఇచ్చారట. ప్రస్తుతం ఈ ఇద్దరు మహిళలు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. అయినా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు ఎవరూ వారి గోడు పట్టించుకోవడం లేదట. స్త్రీలు చేసే రకరకాల చాకరీలకి సమాజంలో గౌరవం, డబ్బు రూపేణా విలువ ఇంకా లభించటం లేదు. సమాన పనికి సమాన వేతనం అన్న చట్టం ఒకటి ఉన్నా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరూ దాన్ని పట్టించుకోవట్లేదు. ప్రాధాన్యత కలిగిన కీలకమైన ఉద్యోగాల్లో స్త్రీల సంఖ్య ఇంకా వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంతగానే ఉంది. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు యాక్రిలిక్ పెయింట్స్ తో కొలంబియన్ రోజెస్ ని వేసి చూపిస్తానంటున్నారు షీలారాజ్ గారు. మరి అదేంటో చూసి నేర్చేసుకుందామా? హాయ్ షీలారాజ్ గారు. హాయ్, ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను, మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. దీనికి కావాల్సినవి ఏంటో చెప్పేస్తారా? బ్రషెస్, యాక్రిలిక్ పెయింట్స్, వాటర్, వేస్ట్ క్లాత్, క్యాన్వాస్. ఓకే షీలారాజ్ గారు, మనకు కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదండి. మరి కొలంబియన్ రోజెస్ ని చూపిస్తారా? షూర్, తప్పకుండా. నేనేంటంటే ఇప్పుడు మీకు ఒక డిఫరెంట్ టెక్నిక్ చూపిస్తున్నాను. అంటే ఒక బ్యాక్గ్రౌండ్ కూడా అంటే రోజెస్ మాత్రమే వేస్తే బాగుండదండి, అందుకని దానికి సపోర్టింగ్ ఫ్లవర్స్ కొన్ని వేస్తారు. సో అవి ఫస్ట్ పెయింట్ చేసుకుని ఒక కైండ్ ఆఫ్ దానికి డార్క్ కలర్, అంటే ఇప్పుడు ఎల్లో కలర్ రోజెస్ని చూస్ చేసుకున్నాను ఈరోజు నేను. సో తర్వాత ఈ బ్రష్ని వైప్ చేసేసుకుని, అసలు చాలా రోజెస్ వేయడం చాలా టఫ్ అనుకుంటారు అందరూ, కానీ ఒక ఈజీ మెథడ్లో నేను రోజెస్ ఎంత బ్యూటిఫుల్గా వేయచ్చో ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ అసలు రోజ్ వేయడం రాదండి, సో అందుకని వాళ్ళకి ఒక అవుట్లైన్ కూడా ఎలా వేయాలనేది చూపిస్తాను. జస్ట్ బేసిక్ రోజ్ని చూసారంటే దానిలో ఉన్న డెప్త్ చూపించాల్సి ఉంటుంది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫ్లవర్. సో అందుకని దాని షేప్ కూడా చాలా, పెటల్ షేప్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, అందుకని ఇట్స్ అ వెరీ ప్రెటీ ఫ్లవర్. సో ఫస్ట్ ఆ పెటల్స్ని అబ్జర్వ్ చేసి అవి ఎట్లా ఉంటాయో ఫస్ట్ చూసుకుని చూసారంటే ఇలా ఉంటుందన్నమాట. ఆ డ్రాయింగ్ కూడా రాదు, చాలా మందికి కష్టపడుతూ ఉంటారు. అండ్ ఇంకొక డిఫరెంట్ పర్స్పెక్టివ్, రోజుని ఎప్పుడు అందరు ఫ్రంట్ నుంచే చూస్తారు. నేను ఈరోజు ఇంకొక కొత్త యాంగిల్ కూడా పెయింట్ చేయొచ్చండి రోజుని. సో అలా వేస్తే వెనక్కి తిరిగినట్లు, లేకపోతే పువ్వు కింద పడినట్టు, అలా డిఫరెంట్ యాంగిల్స్లో చూపిస్తే దీన్ని ఇంకా బాగుంటుందండి. యూజువల్గా ఫ్లోరల్ అరేంజ్మెంట్ చేసేటప్పుడు అన్నీ కూడా ఒకటే ఇలా లైన్గా ఉండడము అలా పేర్చరు, చూసారంటే కొన్ని అటు వెనక్కి తిరుగుంటాయి. అలాంటివన్నీ కూడా ఎలా ఈజీగా వేసుకోవాలో ఇప్పుడు నేను యాక్రిలిక్ పెయింట్స్ యూజ్ చేస్తూ నేను చూపిస్తాను. చూసారంటే ఫస్ట్ దీన్ని అండర్ పెయింటింగ్ అంటారు. సో ఇప్పుడు మీకు ఏం అర్థం కాదనమాట. సో జస్ట్ బేసిక్ గా ఒక లైన్ వేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే అవుట్లైన్ లాగా వేశారు. అవుట్లైన్ లాగా వేసుకుని తర్వాత ఏం చేశానంటే ఇన్నర్లో 2 షేడ్స్ ఆఫ్ ఎల్లోలోనే లైటర్ ఎల్లో అండ్ డార్కర్ ఎల్లో తీసుకుంటూ ఐఎమ్ జస్ట్ ఫిల్లింగ్ దిస్ పార్ట్. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫ్లవర్ ఐఎమ్ జస్ట్ షోయింగ్ ద డెప్త్. ఇక్కడ ఏంటంటే చూసారంటే పువ్వు మధ్యలో చాలా డెప్త్ ఉంటుంది. సో దాని మీద మీరు ఫ్లవర్ పెటల్స్ వేస్తే కనుక మీకు చాలా న్యాచురల్గా 3D ఎఫెక్ట్ వస్తుందండి. ఇక్కడ చూసారంటే ఫ్రంట్ పెటల్ వస్తుంది ఫ్లవర్కి. సో అందుకని ఆ వేసేటప్పుడు కూడా మనం బేసిక్గా ఫస్ట్ వచ్చి ఆ ఇన్నర్ పార్ట్ని బాగా బ్లెండ్ చేసుకుని ఆ డెప్త్ చూపించి తర్వాత బ్రష్ని క్లీన్ చేసుకొని, సో హీల్లో వచ్చి వైట్ కలర్ తీసుకున్నాను అండ్ దీనిలో వచ్చి ఎల్లో కలర్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ నుంచి చూసారంటే దీన్ని పెటల్స్ని కట్ చేయడం అంటారనమాట. ఇట్స్ కాల్డ్ కటింగ్. సో జస్ట్ అంటే స్ట్రోక్స్ చూసారంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక అండర్ పెయింట్ చేసుకుని స్ట్రోక్స్ కట్ చేస్తే మీకు ఏంటంటే బాగా డెప్త్ కనిపిస్తుందండి దాంట్లో. సో జస్ట్ ఇప్పుడు చూసారంటే వైట్తో ఐఎమ్ జస్ట్ కటింగ్ ద పెటల్స్. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను ఇచ్చే ఈ స్ట్రోక్స్తో అది ఏంటంటే